లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వీఆర్ఏ ఆనంద్ పై సస్పెన్షన్ వేటు పడింది. చిత్తూరు జిల్లా కుప్పం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ఆనంద్ తనను వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం వీఆర్ఏ ఆనంద్ పై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ఆనంద్ తనను వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఆనంద్ పై వేటు వేశారు. లైంగిక వేధింపుల ఇష్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ నడి తెలుసుకుందాం. కార్తిక్, ఎన్నాళ్ల నుంచి వేధింపులు సాగుతున్నాయి? కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేంత వరకు ఎందుకు సస్పెన్షన్ చేయలేదు? ఏదైతే ఘటనకు సంబంధించి దాదాపు 3 నెలలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే బడ్జెట్ చాలా సార్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 3 నెలలుగా కూడా ఏదైతే కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్గా పనిచేస్తున్నటువంటి ఆనంద్ తనను ఏడిపిస్తున్నాడంటూ అక్కడే పనిచేస్తున్నటువంటి అటెండర్ భవ్య పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు పోలీసులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వారు పట్టించుకోకపోవడం కారణంగానే ఇన్ని రోజులు కూడా కాలయాపన చేస్తూ వచ్చారని కూడా ఆమె ఉదయం నుంచి చెప్తూనే వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గత డిసెంబర్లో ఆమె సెల్ ఫోన్ చివరికి గురైంది. ఈ నేపథ్యంలో ఆ సెల్ ఫోన్ ను ఆనంద్ అనే బీఆర్ఏనే దొంగలించి అందులో ఉన్నటువంటి తన వ్యక్తిగత ఫోటోలను మార్పింగ్ చేసి ఇతర గ్రూపుల్లో పెడుతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి గ్రూపుల్లో పంపుతున్నారంటూ కూడా ఆమె ఉదయం నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ వచ్చింది. అదే ఆరోపణను ఒక వాసపూర్వకంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా స్పందన రాకపోవడంతో నేరుగా ఇక మీడియాను ఆశించి జరిగింది. దీని మీద ఉదయం నుంచి కూడా ఎన్టీవీ వరుసగా కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. ఎందుకంటే కుప్పం అంటేనే సీఎం సొంత నియోజకవర్గం, సొంత జిల్లా. చిత్తూరు జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం మాత్రం కలకలం రేపు చెప్పుకోవచ్చు. దీని మీద ఉదయం నుంచి కూడా విపక్షాలు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఒక సొంత నియోజకవర్గంలో ఒక మహిళా ఉద్యోగిపైన ఇలా జరిగితే ఎటువంటి చర్యలు లేవా అంటూ కూడా వారు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు వెనువెంటనే తీసుకోవాలంటూ కూడా ఉదయాన్నే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలోని కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన మీద చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలిసింది. ఒక మహిళా ఉద్యోగం మీద ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను కూడా
గట్టిగానే హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపేంత వరకు అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మదనపల్లి సబ్ కలెక్టర్ పిలిచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఒక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. అంటే కార్తిక్, కేవలం విఆర్ఏను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, గత 3 నెలలుగా ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉన్న పై అధికారి విఆర్ఓ అలాగే తహసీల్దార్ కూడా ఆమె కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు సరిగా స్పందించలేదని అంటున్నారు. మరి వారి మీద ఏమన్నా ఎంక్వైరీ లాంటిది ఉందా? ఖచ్చితంగా రోజు ఏదైతే ఘటన జరిగిన సంబంధించి దాదాపు 3 నెలలుగా కూడా జరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా లోపలే మాత్రం తొక్కిపెట్టినట్టుగా కూడా ఆమె ఉదయం నుంచి దాదాపు 3 రోజులుగా కూడా ఈ ఘటన మీద ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆమె తీవ్ర మనోవేదనకు అయింది. దీనికి ఆత్మహత్యానికి ప్రయత్నించడం కూడా ఆమె ఉదయం మనం మాట్లాడినప్పుడు చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఘటనకు సంబంధించి అటు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వీరు ఇరువురికి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోకుండా ఫిర్యాదు నిర్లక్ష్యంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎందువల్ల ఏర్పడిందనే దాని మీద కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓతో పాటు స్థానిక పోలీసులు కూడా దీని మీద విచారణ కోరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారిని కూడా విచారించి వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఎందుకంటే సెల్ ఫోన్ దారిపోయినప్పటి నుంచి కూడా మొదటి కంప్లైంట్ చేయడం జరిగింది. తన సెల్ ఫోన్ చోరీకి గురైందంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో ఆమె యొక్క వ్యక్తిగత ఫోటోలు ఆనంద్ సేకరించి వాటిని రెవెన్యూ గ్రూపుల్లో కావచ్చు ఇతరత్ర గ్రూపుల్లో మార్పింగ్ చేసి పెట్టడం కారణంగానే ఈ ఘటన మరింత పెద్దదైందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా వారు తీవ్ర ఆమె మనోవేదనకు గురయ్యింది. ఆ ఫోటోలను వారి కుటుంబ సభ్యులు చూడడం, దాని తర్వాత ఆమెకి నేరుగా చెప్పడం కారణంగా ఆమె ఒక్కసారిగా కన్నీటిపురం నేరుగా అతన్ని నేరుగా వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్ళిన సమయంలో కూడా తిరిగి అతను దాడి చేసినట్టుగా కూడా ఆమె చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి విచారణ జరిపినటువంటి జిల్లా కలెక్టర్ తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆదేశాలను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నప్పటికీ ఒక కుప్పం లాంటి నియోజకవర్గంలో సీఎం సొంత జిల్లాలో ఇటువంటి ఘటనలు జరగడంపై మాత్రము కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. అయితే పూర్తి స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం జరిగేంత వరకు కూడా తాను పోరాటం చేస్తూనే ఉంటారని కూడా ఇప్పటికీ కూడా చెప్తూనే ఉంది. అంటే కార్తిక్, సీఎం సొంత జిల్లా కుప్పం కావడము, అందులోనూ ఇలాంటి లైంగిక వేధింపులు ఇవి విపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. డ్యామేజ్ కంట్రోల్ కి ఇంకా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఏదైతే ఘటన విషయాన్ని దాదాపు అందరూ రెవెన్యూ ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఉన్నంత వరకు కూడా ఇది అప్పటి వరకు కూడా అడిగి తప్పడం జరిగింది. అయితే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎప్పుడైతే మీడియా చేతిలోకి వచ్చిందో దాని తర్వాత నేరుగా కలెక్టర్ కి వెళ్ళడం జరిగింది. ఎన్టీవీలో ఈ రోజు ఉదయం నుంచి మనం కూడా వరుసగా కథనాలను ప్రసారం చేస్తున్నాం. దీంతో ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యారు. వెంటనే దాదాపు ఒక 2 గంటల్లో పూర్తి విచారణ చేసి తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ లోపలే విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని నెలలుగా జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదంటూ కూడా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలా ఒక్కచోటే ఉందా, ప్రతి ఒక్క చోట ఉందంటూ కూడా వారు కూడా నిరసన కార్యక్రమాలు దిగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సమస్య పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇతరత్ర పోలీస్ అధికారులు తొక్కి వేయడం జరిగింది. అయితే కేవలం మీడియాలోకి రావడం కారణంగానే జిల్లా కలెక్టర్ వరకు కూడా ఈ విషయం వెళ్ళలేదంటే అప్పటి వరకు ఎంత మేనేజ్ చేశారనేది కూడా విపక్షాలు చెప్తున్నప్పటి మాట. అయితే పూర్తి స్థాయిలో బగే మాత్రం కొద్ది రోజులుగా తన మానసికంగా చాలా క్షోభ అనిపించారని, తన ఫోటోలను తన కుటుంబ సభ్యులు ఆదయించుకునేలా చిత్రీకరించారంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు ఏదైనా జరిగితే కూడా దానికి కారణం కూడా ఆనంద్ అంటే కూడా ఆ ఆనందం మీదే కారణం అవుతాడని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే సస్పెన్షన్ ఆర్డర్ ఆమెకు కొంత ఊరట లభించినప్పటికీ పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు మాత్రం తాను వెనకడుగు వేసేది లేదంటూ కూడా కొద్దిసేపు చెప్పడం కూడా జరిగింది. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. అంతకుముందు లైంగిక ఆరోపణలపై భవ్య ఏముందో ఆమె మాటలోనే చూద్దాం.
మున్నారాయణ సార్ ఉన్నప్పటి నుండి వాడికి నా మీద పగ కావట్లేదు. వాడు నా మనుషులు ఏ ఒక్క అర్జీ ఎత్తుకొని వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయించడం. ఆ అన్నకి నాకు పడదు. అక్కడున్న 3 ఆడోళ్ళు వాడికి సరెండర్ అయ్యారు, నేను కాలేదు. నా మీద ముందు నుంచి వాడికి కన్ను ఉంది. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారి దగ్గర కూడా నేను చనువుగా ఉండడంతో ఆయనకి నాకు సంబంధం ఉందని, ఆర్ఏ గారికి నాకు సంబంధం ఉందని ఫొటోస్ క్రాప్ చేయడం కానీ, అది మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అంతా పాస్ చేయడం, వాట్సాప్ లో సోషల్ మీడియాలో పంపించడము, ఇదంతా చేసిన అన్న. కాబట్టి నేను కేసు కూడా వేసిన, సిఐ గారికి కేసు వేసిన. దాని మీద ఎటువంటి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు అతను వేసిన కేసు మీద వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూసి నేను నాపై వాళ్ళకి మీద కేసు పెడతానని చెప్పి కుమ్మనున్నాను. ఫొటోస్ మార్నింగ్ నాకెందుకు ఈ ఫొటోస్ అన్ని మా అమ్మమ్మ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళందరూ అవమానంతో ఫీల్ అయ్యి సూసైడ్ అటాక్ దాకా మేము పాల్పడినాము. నా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ అటాక్ వరకు పోయినాము. అయినా ఎటువంటి సంబంధం లేని మాకు ఆర్ఐ గారికి ఫొటోస్ క్రాప్ చేసి పంపించడము, ఎంఆర్ఓ గారికి నాకు సంబంధం ఉందని బయట చెప్పుకోవడము, ఎక్కడంటే అక్కడ అసహాయంగా నా గురించి మాట్లాడుకోవడము, ఇదంతా చేస్తున్నారు. కాబట్టి నేను ఆ బాధను తట్టుకోలేక పోయి కొట్టడం జరిగింది. ఆ కొట్టడం జరగడంలో నేను ఒక్కదాన్నే కొట్టాను, కానీ వాళ్ళు 2 కొట్టారు. ఒక లేడీ, ఆ గౌతమి, ఆనంద్, 2 కొట్టారు. దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారని సిఐ గారికి కేసు రాసిస్తాను. మున్నారాయణ సార్ ఉన్నప్పటి నుండి వాడికి నా మీద పగ కావట్లేదు. వాడు నా మనుషులు ఏ ఒక్క అర్జీ ఎత్తుకొని వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయించడం. ఆ అన్నకి నాకు పడదు. అక్కడున్న 3 ఆడోళ్ళు వాడికి సరెండర్ అయ్యారు, నేను కాలేదు. నా మీద ముందు నుంచి వాడికి కన్ను ఉంది. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారి దగ్గర కూడా నేను చనువుగా ఉండడంతో ఆయనకి నాకు సంబంధం ఉందని, ఆర్ఏ గారికి నాకు సంబంధం ఉందని ఫొటోస్ క్రాప్ చేయడం కానీ, అది మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అంతా పాస్ చేయడం, వాట్సాప్ లో సోషల్ మీడియాలో పంపించడము, ఇదంతా చేసిన అన్న. కాబట్టి నేను కేసు కూడా వేసిన, సిఐ గారికి కేసు వేసిన. దాని మీద ఎటువంటి వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు అతను వేసిన కేసు మీద వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూసి నేను నాపై వాళ్ళకి మీద కేసు పెడతానని చెప్పి కుమ్మనున్నాను. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నటువంటి బాధితురాలు భవ్య మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. భవ్య, ఎన్ని రోజుల నుంచి మీరు ఇటువంటి వేధింపులకు గురయ్యారు? మేడం, గత సంవత్సరాల నుండి నేను ఈ వేధింపులకు గురవుతున్నాను మేడం. మీరు మీ పై అధికారులకు ఎప్పుడు కంప్లైంట్ చేశారు? వాళ్ళ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చారు? ముందు తహసీల్దార్ ఉన్నారని ఉన్నప్పుడు నేను ఇన్ఫార్మ్ చేశాను మేడం, బట్ ఆయన అంతగా యాక్షన్ తీసుకోలేదు. బట్ ఎంక్వైరీ చేసి వదిలేశారు. కానీ మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేడం. కానీ అతని వల్ల నేను చాలా గురవుతున్నాను, చాలా మానసికంగా చాలా బాధలు పడుతున్నాను. నేను జాబ్ లో జాయిన్ అయినప్పటి నుండి అతనితో నాకు వేధింపులే. అంటే భవ్య జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి అంటున్నారు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశాడు? తెలియట్లేదు మేడం. నేను బాగా రెడీ అయ్యి వెళ్ళినా నువ్వే నా తహసీల్దార్ రేంజ్ లో వెళ్తున్నావు, నువ్వు అటెండర్ గానే ఉండు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అని మాట్లాడడం కానీ అప్పటి నుండి స్టార్ట్ అయింది మేడం. నేను అంటేనే అతనికి పడదు. స్టార్టింగ్ లో నాకు 2-3 వర్క్లు చెప్పాడు. ఆ వర్క్ అయిపోగా ఇవన్నీ అప్పటి నుండి నా మీద టార్గెట్ చేశాడు. అంటే మీరు వృత్తిపరంగా అతనికి స్వాహా అయ్యాడు. నేను అతనికి లొంగకపోవడం ద్వారా నా వీడియోస్, నా ఫొటోస్ కూడా ఆర్ఏ గారు, నా స్టాఫ్ దిగిన ఫొటోస్ అన్ని మా రెవెన్యూ గ్రూప్ లో కానీ, మా జేసీ గారికి, కలెక్టర్ ఆఫీస్ కి అంతా సెండ్ చేశారు. అవన్నీ సెండ్ చేసి నేను నిలదీశాను. నిన్న ఆఫీస్ లో ఎందుకు ఈ విధంగా చేస్తున్నా అని చెప్పు తీసి చేతిలో పెట్టుకుని నిలదీశాను. నిలదీసిన వెంటనే అతను, ఆ విఆర్ఏ గౌతమి లేడీ, వాళ్ళిద్దరూ కలిసి నన్ను కొట్టడం జరిగింది. తహసీల్దార్ గారి ముందరే నన్ను కొట్టడం జరిగింది. బట్ నేను కొట్టడం అయితే జరగలేదు, చేతికి తీసుకున్నా, అది నిజమే. చేతికి తీసుకున్న వెంటనే వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. చున్నీ కూడా చినిగిపోవడం కానీ, నా తమ్ము విరిగిపోవడం, కళ్ళు కూడా రెడ్గా అయ్యాయి. బట్ ఇది 2-3 టైమ్స్ ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్స్ ఇచ్చాను. ఏ ఒక్క కేసు ఇచ్చినా వాళ్ళు అక్కడే క్లోజ్ చేస్తున్నారు. దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ అయితే ఇక్కడ కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేయట్లేదు. వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ ఎవరున్నారు, వాళ్ళు వెళ్ళక నాకైతే తెలీదు. బట్ ఏ ఒక్క కేసు ఇచ్చినా, పోలీస్ స్టేషన్ లో ఏ ఒక్క కేసు ఇచ్చినా వెంటనే యాక్షన్ తీసుకోవట్లేదు, అక్కడికక్కడే క్లోజ్ చేస్తున్నారు. అది కనుక్కోవాలి. అంటే భవ్య, మీరు ఆనంద్ బాధితులు ఎవరైనా ఉన్నారా? ఆనంద్ ఇలాగే వేధించేవాడా? గత సంవత్సరాలుగా ఇదే విధంగా వేధిస్తున్నాను మేడం. మిమ్మల్ని కాదు, ఇంకెవరినైనా వేధించాడా? గతంలో కూడా ఇలాగే లైంగిక వేధింపులు చేశాడు, ఇలాగే మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు, తనకి లొంగని వాళ్ళని టార్గెట్ చేస్తాడు అన్న ఆరోపణలు ఏమైనా వినిపించాయా మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు అతని పట్ల?
అంటే ఆయన పొలిటికల్ లీడర్స్ చాలా మంది అతని వైపు ఉన్నారని చెప్పేసి అతను ఇక్కడ విల్లను అతని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని నాకు చాలా మంది హెచ్చరిస్తారు మేడం. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. అతను ఇంత రౌడీ అని నాకు ఈ మధ్యనే తెలిసింది. ముందు ఏదో నా జాబ్ ఏదో నేను చేసుకుంటూ, ఎందుకంటే మా తమ్ముడిని మా అమ్మమ్మని చూసి నేను సైలెంట్ గా ఇన్ని రోజులు ఓపిక్ గా ఉన్నాను. బట్ ఇంకా ఓపిక్ గా ఉంటే అతను ఇంకా రేపు ఇంకేమైనా చేయడని నాకు భయం వేసింది. అందుకోసమే నేను ఇంత దూరం వెళ్ళాను. భవ్య, మీరు మొదట లైంగిక వేధింపులకు గురి అయినప్పుడు, మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీ పై అధికారులు సరైన రీతిలో స్పందించలేదా? లేదు మేడం, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేడం. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కానీ, ఇప్పుడు మా స్టాఫ్ వాళ్ళు కూడా కానీ అప్పుడు ఎటువంటి స్పందన లేదు మేడం వీళ్ళ మధ్య. అంటే ఏం మాట్లాడారు? కనీసం పిలిచి మాట్లాడటం కానీ, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కానీ, మందలించడం కానీ అవేం జరగలేదు ఆనందని? పిలిపించి మాట్లాడడం కానీ అది ఏ మాత్రం జరగలేదు మేడం. మీకు తెలుసు లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే పనిచేసే ప్రదేశాల్లో అమ్మాయిల్ని వేధిస్తే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈవ్ టీజింగ్ చేసినా గానీ లేదంటే షీ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు మీరు? అంత తెలియదు మేడం నాకు. భవ్య, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు ఆనంద్. అది నేను అతను మీ నుండి ఏం కోరుకోవట్లేదు మేడం. నాకు కావాల్సింది ఒకటి, రేపు అతని నుండి నాకు ఎటువంటి ఇది రాకూడదు. నేను ఇక్కడే జాబ్ చేయాలి, ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుండి బయటకు వెళ్తే అతను బతకనివ్వడు. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. నా తమ్ముడు మా అమ్మమ్మ ఇద్దరే ఉంటారు ఇంట్లో. నేను మా ముగ్గురు మేము ఇక్కడే కుప్పంలోనే ఉండి ఇక్కడే జాబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బట్ నన్ను ఎక్కడైనా బయటకు వేస్తే మాత్రం నేను ఉండలేను మేడం. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? కేవలం సస్పెన్షన్ కే పరిమితం కాకుండా మీకు ప్రొటెక్షన్ కావాలి ప్రభుత్వం నుంచి అని అంటారా? కోరుతున్నాను. చెప్పండి. అంతే మేడం. ఆల్ రైట్ భవ్య.